హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సండే వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను. సండే లేవగానే ఇల్లంతా శుభ్రం చేసి పూజ చేసుకున్నాను. ఆ తర్వాత టిఫిన్ అయితే చేసిన తర్వాత మా వారు మా బాబుని తీసుకొని అయితే కింద ప్లే గ్రౌండ్కి అయితే వెళ్ళారు. మా కమ్యూనిటీలో వచ్చేసి 7th ఫ్లోర్ అనేది కామన్గా ఉంటుంది. ఆ ఫ్లోర్లో ఏంటంటే ప్లే గ్రౌండ్ అంటే స్విమ్మింగ్ పూల్, పార్టీ హాల్ అన్నీ అక్కడైతే ఉంటాయి. ఇక్కడ నా టిఫిన్ అయితే కంప్లీట్ చేసి కొన్ని ఆన్లైన్ ప్రోడక్ట్స్ అయితే వచ్చాయి, వాటిని అన్బాక్స్ చేస్తున్నాను. మా బాబుకి కొన్ని సోప్స్ అండ్ క్లాత్ డైపర్స్ అయితే ఆర్డర్ చేసాము. చిన్నప్పటి నుండి మా వాడికి సెటాఫిల్ సోప్ అయితే యూజ్ చేసాము. ఇప్పుడు కొత్తగా సెబామెడ్ అయితే ట్రై చేద్దామని ఆర్డర్ పెట్టాము. అందుకనే ఓన్లీ 2నే పెట్టాము శాంపిల్ కోసమని. బాగున్నాయి అనిపిస్తే తర్వాత ఎక్స్ట్రా ఆర్డర్ పెడదామని చెప్పి. క్లాత్ డైపర్స్ అయితే చాలా బాగున్నాయండి. మెటీరియల్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది. యూజ్ చేశాక చూడాలి ఎట్లా ఉంది ఏంటి అని. ఇవి కూడా 2 అయితే ఆర్డర్ పెట్టాము. ఇవి బాగుంటే మళ్ళీ తీసుకుందామని చెప్పి. ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి బగారా రైస్ విత్ చికెన్ కర్రీ. నేనైతే గ్రేవీతో తిన్నాను, కొంచెం చాలా బాగుంది. బేసిక్గా మా ఇంట్లో నాన్ వెజ్ ఎప్పుడు చేసినా మా వారే చేస్తారు, నాకైతే చేయడం రాదు. ప్లస్ నేను తిన్ను. ఏదో ఈ మధ్యనే కొంచెం గ్రేవీతో అలవాటు అయితే చేసుకున్నాను. బాగా తిని పడుకుందాం అనుకునే టైంకి మా వారేమో చాలా రోజులు అవుతుంది బయటికి వెళ్దాం అని చెప్పి రెడీ అవ్వమంటే రెడీ అయ్యాయి. ఇక్కడైతే వెళ్తున్నాం. మా బాబు అప్పటి వరకు పడుకొని అప్పుడు లేచి స్లీపీ ఫేస్తోనైతే ఉన్నాడు. ఇక్కడైతే మేము బస్ స్టాప్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్కి వచ్చేసి ఏ ప్రాబ్లం అయితే ఉండదు. ఎవ్రీ ½ an hourకి అయితే బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి, ఏసీ బస్సెస్. ఎక్కువ క్రౌడెడ్గా కూడా ఉండవండి బస్సెస్ వచ్చేసి. ఇక్కడ పోల్కున్న బటన్ని ప్రెస్ చేస్తే మనకి ఏంటంటే ట్రాఫిక్ ఉన్నప్పుడు మనకి సిగ్నల్ అయితే ఇస్తారు రోడ్డు క్రాస్ చేయడానికి. ఇక్కడ నా కోసం టచ్ అండ్ గో కార్డ్ తీసుకుందామని అయితే వెళ్తున్నారు. యాక్చువల్లీ నాకు ఇంత ముందు ఉండేది. మా వారు లాస్ట్ వీక్ ఆఫీస్ నుండి వస్తా వ్యాలెట్ అయితే పోగొట్టుకున్నారు. ఆ వ్యాలెట్లో టచ్ అండ్ గో కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ కొత్తది తీసుకుందామని వస్తే ఇక్కడేమో షాప్లో ఇవ్వరన్నారు. మామూలుగానైతే ఒకే కార్డ్ మీద ఇద్దరు ట్రావెల్ చేయొచ్చు అంట, కానీ లాస్ట్ టైము బస్ అతనైతే అలా కుదరదు అని చెప్పేసరికి ఇప్పుడు కొత్తది తీసుకుందామనే వెళ్ళాము, కానీ లేదన్నారు. ఇప్పుడైతే డ్రైవర్ ఎలా చేశారు ఒకే కార్డు మీద ఇద్దరికి. చూసారా బస్ అయితే ఎంత ఫ్రీగా ఉందో. లాస్ట్ మంత్ 29th అయితే చైనీస్ న్యూ ఇయర్ జరిగింది. సో ఇక్కడ షాప్స్ అన్నీ మంచిగా డెకరేట్ చేసి అయితే ఉన్నాయి. ఫైనల్లీ మా స్టాప్ అయితే వచ్చేసింది. వితిన్ 10 minutes ఏనండి. మాల్లోకి వెంటర్ అవగానే చైనీస్ న్యూ ఇయర్ డెకరేషన్ అయితే చేశారు. చాలా బాగుంది చూడడానికి. చైనీస్ న్యూ ఇయర్ జరిగి 10 days అవుతున్నా కానీ ఇంకా సెలబ్రేషన్స్ అయితే చేస్తూనే ఉన్నారండి. మేము వెళ్ళిన టైంలో కూడా ఈవెంట్ అయితే ఒకటి ఆర్గనైజ్ చేశారు. తర్వాత మా బాబుకి షూ తీసుకుందాం వచ్చేసాము. మనకు అమ్మాయిలా పోయినా అమ్మాయిల బట్టలు చూడడం అంటే చాలా ఇష్టం కదా. మా బాబుకి అయితే ఈ కార్ నచ్చిందని చెప్పేసి ఆ కార్ని చూస్తూ ఉన్నాడు.
తర్వాత రిటర్న్లో వచ్చేటప్పుడైతే ఈ కార్ని ఎక్కించి కొద్దిసేపు అయితే ఆడుకున్నాడు. పిల్లలతో షాపింగ్ అంటే అంత ఈజీగా ఉండదండి. క్యారీ బ్యాగ్ ఉంది కాబట్టి అట్లా ఉన్నాడు, లేకుంటే షాప్ మొత్తం తిరిగేసేవాడు. షూ చూడడానికని వెళ్తే అక్కడ ఉన్న షూలన్నీ పట్టుకొని 2 చేతులతో అవి అయితే వదలట్లేదు. ఏ షూ ఇస్తే ఆ షూని అయితే చేతిలో పట్టుకుంటున్నాడు. ఫైనల్లీ ఈ షూని అయితే సెలెక్ట్ చేసాం. ఇక్కడ షూ అవి తీసుకొని మేము షాప్ నుండి బయటకు వచ్చిన టైంలోనే చైనీస్ న్యూ ఇయర్ ఈవెంట్ అయితే జరుగుతుంది, చూద్దామని చెప్పి దగ్గరికి వెళ్తే ఆ డ్రమ్ సౌండ్స్కి మా బాబు వెయిట్ చేయడంతో ఇంకా అక్కడ నుండి వెంటనే వచ్చేసి బాడీ షాప్కి అయితే వెళ్ళాము. అక్కడ వీడియో అయితే ఏమీ షూట్ చేయలేదు, మంచి ఆఫర్లు ఉన్నాయని చెప్పి 2 షవర్ జెల్స్ అయితే తీసుకున్న తర్వాత తెలిసింది బాత్ అండ్ బాడీ వర్క్స్లోనైతే ఇంకా మంచి ఆఫర్లు ఉన్నాయని చెప్పి. కానీ మేము వెళ్ళిన షాప్స్లో ఫస్ట్ అయితే ఇది వచ్చిందని చెప్పి దీంట్లోనైతే తీసుకున్నాము. తర్వాత స్నాక్స్ అయితే తిని ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి రాగానే మా బాబు ఫస్ట్ నా దగ్గరకు వచ్చి కొద్దిసేపు నాతో అయితే ఆడుకుంటాడు, ఎందుకంటే వాళ్ళ డాడీ దగ్గరే ఉన్నాడు కదా మాల్లో మొత్తం. సో ఇప్పుడు నా దగ్గరికి అయితే వస్తాడు. నేను తీసుకున్న 2 షవర్ జెల్స్ అయితే ఇవి. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ అయితే చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.